అందరికీ నమస్కారం. నా పేరు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏదైతే నిన్న కాదు మొన్న ఇదే కార్యాలయంలో ద గ్రేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ప్రజానాయకుడు కోటంరెడ్డి సేదరెడ్డి చేతిలో చిత్తుగా ఓడిపోయిన ద గ్రేట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద కొన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన సాగించినటువంటి అరాచకాలు, 16 నెలల పాటు ఆయన సాగించినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదని చెప్పి ఆయన సాగించినటువంటి అరాచకాలు అన్నీ కూడా చదివాం, నేను సాబీర్ భాయ్. వాటి మీద సమాధానం చెప్పాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని కోరాం. కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పలా. ఏదైతే 2 కోట్లు పెట్టి కోటంరెడ్డి సేదరెడ్డి గారిని, ఆయన కుటుంబ సభ్యుల్ని ఎలా వేధించాడో, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 26 డివిజన్లలో 18 పంచాయతీల్లో ఒక్క పంచాయతీలో కూడా నీకు మెజార్టీ రాలేదు, ఒక్క డివిజన్లో కూడా నీకు మెజార్టీ రాలేదు. ఎందుకు రాలేదని ఆదాల ప్రభాకర్ రెడ్డిని అడిగాం. కానీ ఆయన సమాధానం చెప్పలా. ఆయన స్నేహితుడిని డబ్బులు ఇస్తానని చెప్పి పిలిపి కొట్టించాడు, దాని గురించి చెప్పలా. ఆయన ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సేదరెడ్డి గారి పక్షాన నిలబడినటువంటి అనేక మంది కార్యకర్తల్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, దొంగతనం కేసులు, హత్యాయత్నం కేసులు పెట్టాడు. వాటి మీద కూడా సమాధానం చెప్పండి అని చెప్తే దాని మీద కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్పలా. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు సమాధానం చెప్పాలని అడిగాం మేము, నువ్వు చెప్పలా. నిన్న ఒక నలుగురు జోకర్లా, పెయిడ్ ఆర్టిస్ట్లా, లేకపోతే చెంచాలా, నాకైతే తెలీదు. నీ తరఫున నీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక ఆయనేమో తా అని ఒక ఆయన మాట్లాడాడు. ఒక ఆయన చూస్తే ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలా. సరే, ఫైనల్గా ఒక ఆయన మాత్రం ఆదాల ప్రభాకర్ రెడ్డి చాలా మంచివాడు, పెద్ద మనిషి, ఆయన్ని మనం రాజకీయాలు పోయినాయి అని ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారు. అయ్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నువ్వు నీతులు మాట్లాడించడం కాదు. 16 నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేదరెడ్డి గారు జరిగిన తర్వాత మా లాంటి కార్యకర్తల మీద నువ్వు పెట్టిన కేసుల గురించి, నువ్వు వేధించిన కేసుల గురించి చెప్పమంటే నీ చెంచాల చేత ఏదేదో మాట్లాడిస్తావా? నేను అడుగుతా ఉన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి, వాళ్ళు చెప్పారు 67 కోట్ల దొంగతనం బిల్ అన్న, ఇది చాలా ఇంపార్టెంట్. నేను అడిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఈ రాష్ట్రంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సేదరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ నియోజకవర్గంలో సేదరెడ్డి మీద పోటీ చేసేదానికి గజగజ వణకుతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి దిక్కుచోచన స్థితిలో నిన్ను పిలిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నువ్వు పోటీ చేయమని నీకు చెప్తే ఎంత ఆశ్చర్యం అంటే, జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఈ రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు భయపడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారినే బ్లాక్మెయిల్ చేసినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి కాదా? నేను పోటీ చేయాలా సేదరెడ్డి మీద ఎవరు పోటీ చేసినా గెలవరు. సేదరెడ్డి ప్రజల్లో ఉంటారు. సేదరెడ్డి కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసే కార్యకర్తలు, నాయకులు సేదరెడ్డి గారి పక్కన ఉన్నారు. కానీ సేదరెడ్డి మీద పోటీ చేస్తే ఓడిపోతామని ప్రభాకర్ రెడ్డి కూడా తెలుసు. ఆ ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయి చెప్పినటువంటి మాట ఏందో తెలుసా? ఇదిగోండి, నిన్న నీ చెంచాల చేత అడిగిచ్చావు. ఏదైతే 67 కోట్ల దొంగ బిల్లు గురించి సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ చెప్పండి. నేను మొన్న చెప్పలా ప్రెస్ మీట్లో, ఎందుకులే పెద్దోడని. ప్రభాకర్ రెడ్డి మీద ఎందుకులే నేను చెప్పలా, అవసరమైతే చెప్తాను అని చెప్పా ప్రభాకర్ రెడ్డి. నిన్న నీ చెంచాల చేత అడిగిచ్చావు కదా, సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పు అని. ఇదిగో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించి కోటంరెడ్డి సేదరెడ్డి మీద నేను పోటీ చేయాలి అంటే ఈ 67 కోట్ల దొంగ బిల్లు నాకు చేస్తే నేను కోటంరెడ్డి సేదరెడ్డి మీద పోటీ చేస్తానని చెప్పావు.
రాసుకోండి అన్న, జూమ్ చేసి తీసుకోండి. ఇదిగోండి కాంట్రాక్టర్ నేమ్ ఏపీఆర్సిఎల్ అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కంపెనీ లిమిటెడ్. ఏపీఆర్సిఎల్ అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి కంపెనీ లిమిటెడ్. ఇదిగో అయ్యా ప్రభాకర్ రెడ్డి, చూడు నీ చెంచాల చేత అడిగిచ్చావు కదా ప్యాకేజ్ నెంబర్ చెప్పమని. ఇదిగో ప్యాకేజ్ నెంబర్, ఇదిగో ప్యాకేజ్ నెంబర్ 1 PD బార్ 2008-2009. ప్యాకేజ్ నెంబర్ 1 PD బార్ 2008-2009. అంటే ప్యాకేజ్ నెంబర్ అంటే ఏందో మీడియా సోదరులారా తెలుసుకోండి. ప్యాకేజ్ నెంబర్ అంటే ఈ వర్క్ 2008-2009కి సంబంధించినటువంటి వర్క్. ఈరోజు 2024, 2008 ఎక్కడా, 2009 ఎక్కడా, ఈరోజు 2024. అంటే 16 సంవత్సరాలకు సంబంధించినటువంటి దొంగ బిల్లు. తర్వాత నిన్న నీ చెంచాలు అడిగారు ప్రభాకర్ రెడ్డి, చూడు ప్రభాకర్ రెడ్డి చూడు CFMS ID నెంబర్ 2024-168100. CFMS ID 2024-168100. టోటల్ బిల్లు 67,23,71,461 రూపాయల 98 పైసలు. ప్రభాకర్ రెడ్డి, నీకు సీము నెత్తురు ఉన్నా, నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు అయితే, నువ్వు నిజంగా ఈ దొంగ బిల్లు పెట్టలేదు అంటే దీనికి సమాధానం చెప్పు. రాజకీయ నాయకుడు అయితే, నువ్వు నిజంగా ఈ దొంగ బిల్లు పెట్టలేదు అంటే దీనికి సమాధానం చెప్పు. ఇది నేను అడగలా, నేను చెప్పలా, నేను కేవలం మొన్న అమౌంట్ వరకే చెప్పా. 67,23,71,461 రూపాయల 98 పైసలు దొంగ బిల్లు పెట్టావని మాత్రమే అడిగా. కానీ నిన్న నీ చెంచాల చేత నువ్వు అడిగిచ్చావు. మీరు ప్రభాకర్ రెడ్డి చేయలేదు, CFMS ID చెప్పండి, ప్యాకేజ్ నెంబర్ చెప్పని. నేను చెప్పా ఇప్పుడు ప్యాకేజ్ నెంబరు, నేను చెప్పా ఇప్పుడు CFMS ID నెంబరు. దీనికి నువ్వు సమాధానం చెప్పాలా? నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, నేను మొన్న చెప్పా, ఈరోజు చెప్తున్నా, మిమ్మల్ని నమ్మించి మీ చేత మోసం చేయించి మీరు శ్రీధర్ రెడ్డి గారిని తిట్టండి అని చెప్పి మిమ్మల్ని రాజకీయంగా పెంచినటువంటి రాజకీయ మొక్కలారా, శ్రీధర్ రెడ్డి మీద ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మోసం చేశాడు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందరకు పోయి అడగండి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చొక్కా పట్టుకొని అడగండి. ఆయన మీకు చెప్పిన మాట ఏంది? మీరు వర్కలు చేయండి, మనం గెలుస్తున్నాం, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తుంది, మనం గెలుస్తున్నాం అని చెప్పి మీ చేత వర్కలు చేయించి మీ జీవితాలను నాశనం చేసి కనీసం మీరు లక్షలు కోట్ల రూపాయల వర్కలు చేస్తే వాటిల్ని నమోదు కూడా బిల్లులు నమోదు కూడా చేయించకుండా మిమ్మల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డిని సైతం బెదిరించి ఎమోషనల్ బ్లాక్మెయిల్. శ్రీధర్ రెడ్డి మీద ఎవరు పోటీ చేసినా ఓడిపోతారు. శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేసే మొనగాడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు, నెల్లూరు జిల్లాలో కూడా ఎవరు లేరు. కానీ నేను పోటీ చేయాలంటే, ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నేను పోటీ చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఎప్పుడో 2008-2009కి సంబంధించినటువంటి వర్క్ పేరు కూడా చెప్పా, CFMS ID చెప్పా, ID నెంబర్ చెప్పా. ఆ వర్క్ ఏంటంటే గతంలో ఎప్పుడు ఈయన ఇరిగేషన్ వర్కలు చేశాడు. ఎప్పుడో 2008-2009లో ఇరిగేషన్ వర్కలు చేస్తే ఆ వర్కలకు సంబంధించినటువంటి రిపేర్లు అని చెప్పి దొంగ బిల్లులు. అసలు CFMS ID కూడా ఎక్కదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యా శ్రీధర్ రెడ్డి మీద నేను ఘోరంగా ఓడిపోతున్నా అని చెప్పి కుర్రో మొర్రో అంటే అప్పటికి జగన్మోహన్ రెడ్డి రిజల్ట్ వచ్చిన పీరియడ్కి 20 రోజులు గ్యాప్ ఉంది. ఆ 20 రోజుల గ్యాప్లో CFMS ID కూడా ఎక్కించారు. నేను కోరుతా ఉన్నా, దీని మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరుతున్నా. విజిలెన్స్ ఎంక్వైరీ కోరడమే కాదు, నీ మీద దొంగ బిల్లు పెట్టినందుకు ఈ దొంగ బిల్లు ఎవరైతే పెట్టారో ఆ అధికారుల మీద, నీ మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ కోరబోతున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయబోతున్నా. ఒక సుదీర్ఘంగా 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నటువంటి పెద్ద మనిషి ముసుగులో 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఘోరంగా ఓడిపోయిన నెల్లూరు జిల్లా పార్లమెంటు సభ్యుడు,
2019లో గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యుడు నువ్వు నీ కార్యకర్తల్ని మోసం చేసి నాశనం చేసి నీ డబ్బుల కోసం 67 కోట్ల దొంగ బిల్లు కోసం చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని ఎమ్మెల్యేగా చేరాలని, తెలుగుదేశం పార్టీలో చేరాలని ఇదంతా ఒక డ్రామాగా సృష్టించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినటువంటి గనుడివి ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఆదాల ప్రభాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందరిని బెదిరిస్తాడు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినటువంటి మొనగాడని చెప్పి ఆదాల ప్రభాకర్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలా? ఆదాల ప్రభాకర్ రెడ్డి సమాధానం చెప్తాడా? నీ చెంచాల చేత చెప్పిస్తావా? ఆదాల ప్రభాకర్ రెడ్డి నీది దొంగ బిల్లు అని నేను అంటున్నా. దొంగ బిల్లుకి ఆధారాలు చూపించా, సిఎఫ్ఎంఎస్ ఐడి చెప్పా, ప్యాకేజీ నెంబర్ చెప్పా, ఏ ఇరిగేషన్ వర్క్ డిపార్ట్మెంట్ పేరు చెప్పా, నీ కంపెనీ పేరు చెప్పా. ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి? ఇంతకన్నా ఏ ఆధారాలు ఏం కావాలి? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ప్రభాకర్ రెడ్డిని నమ్మి మోసపోయినటువంటి కార్యకర్తలారా, వెళ్ళి ప్రభాకర్ రెడ్డి చొక్కాను పట్టుకొని నిలదీసి అడగండి. మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరు ఈరోజు పూడుస్తారో ప్రభాకర్ రెడ్డిని అడగండి. దీని మీద మీడియా సోదరులందరికీ కూడా మళ్ళీ చెప్తున్నా, దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కోరబోతున్నా. అధికారుల్ని ఎవరైతే ఈ దొంగ బిల్లు చేసిన అందరినీ కూడా కోర్టుకి ఈడుస్తానని చెప్పి నేను న్యాయస్థానాన్ని కూడా కోరబోతున్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.